ఓటమి ఒక ఎంపిక కాదు, గెలుపు ఒక సంకల్పం. ఈ మాటలకు సజీవ ఉదాహరణ నాగరాజు. 10 ఏళ్ల అవిశ్రాంత దీక్ష, వేలాది కన్నీటి చుక్కలను ఆత్మవిశ్వాసపు అడుగులుగా మార్చి లక్షలాది చెమట బిందువులను విజయతిలకంగా ధరించిన ఈ అద్భుత విజేత కథ ఇది. జనగాం మట్టి నుంచి పుట్టిన ఈ అసాధారణ పోరాట యోధుడు విజయం అనేది కేవలం గమ్యం కాదని, అడుగులు ఆగితే జీవితం ఆగిపోదు, కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. పోరాటం ఆగితే లక్ష్యం అటకెక్కిపోదు, సరికొత్త శిఖరాలను ఆవిష్కరిస్తుంది అన్న సత్యాన్ని తన జీవితంతో ప్రపంచానికి చాటారు. ఆయన కథ వింటే చేతిలో చేయి వేసి అభినందించాలని, ఆయన స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని అనిపిస్తుంది. 2015లో గ్రూప్ 2 ఇంటర్వ్యూ ముంగిట తడబడి గెలుపుకు అంగుళం దూరంలో నిలిచిపోయినప్పుడు నాగరాజుకు స్పష్టంగా తెలుసు, వెనక్కి తగ్గటం అంటే కలల పాతాళ గమనం కాదు, అది మరింత గొప్ప అవకాశం కోసం వేసే తొలి అడుగని. అడుగడుగునా సవాళ్లు ఎదురైనా ఆయన చెక్కు చెదరని దీక్షతో వాటిని విజయ సోపానులుగా మార్చుకుంటూ ముందుకెళ్లారు. కుటుంబ భారం, ఉద్యోగ ధర్మం, కనీసం 2 గంటల పాటు అధ్యయనం, ఇది 10 ఏళ్ల దీర్ఘకాల యజ్ఞం. సమయం స్వల్పమే అయినా సంకల్పం వజ్ర సంకల్పమైతే అసాధ్యం కూడా పాదాక్రాంతమవుతుందని ఆయన నిరూపించారు. చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీ శిలలు, 5 రూపాయల భోజనం రుచి, రాత్రింభవళ్లు పుస్తకాలతో ఏకాంతం, ఇది కేవలం దినచర్య కాదు, అది ఆయన ఆత్మ పరివర్తనకు పునాది వేసిన తపస్సు, భవిష్యత్తుకు మార్గం వేసిన స్వర్ణపత్రాలు. ఈ తపస్సుకు ఫలితం 2018లో అసిస్టెంట్ స్టాటిక్ ఆఫీసర్ హోదా. కానీ ఆకాశమే హద్దు అన్నట్లు ఆయన కలల పరిధి మరింత విస్తరించింది. 2022లో మళ్లీ గ్రూప్ 2 విజయం సాధించి 10 ఏళ్ల నిరీక్షణకు ఓ మహోజ్వల ముగింపు పలికారు. రైతు కుటుంబంలో జన్మించి తన గ్రామానికి మొట్టమొదటి గెజిటెడ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన ఆ క్షణంలో ఆయన కళ్లలోని మెరిసిన మెరుపు కేవలం విజయానందం కాదు, అది తన జాతికి స్ఫూర్తినిచ్చే బాధ్యత. ఈ తరానికి ఆశ కోల్పోతున్న యువతకు ఆయన అందించే స్ఫూర్తి, పరీక్షల్లో ఓటమి అనేది అంతం కాదు, అది సరికొత్త అధ్యాయానికి ఆరంభం. ప్రతి పతనం ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. నిరాశ అనే పెనుభూతం నీ కలలను బంధించడానికి ప్రయత్నించిన నీ సంకల్ప బలం ముందు అది చిన్నబోతుంది. రోజుకు 8 గంటలు చదువు, పరిమిత పుస్తకాలు, 10 సార్లు పదును పెట్టడం, అదే ఆయన విజయ రహస్యం. ఎందుకంటే గెలుపు అనేది మార్కుల గారడి కాదు, నువ్వు వదలకుండా పోరాడిన సాహసగాథ, నిన్ను నువ్వు నమ్ముకున్న ఆత్మవిశ్వాస యాత్ర. పట్టుదలతో పరుగుతీస్తే కాలం నీకు పాదాక్రాంతమవుతుంది అనడానికి నాగరాజు జీవితమే నిదర్శనం. గ్రూప్ 2 ఆస్పిరెంట్కి సంబంధించి మనతో పాటు నాగరాజు గారు ఉన్నారు. నాగరాజు గారు, మీరు అంటే ఎక్కడి నుంచి ఏంటి, మీరు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అంటే ఎన్నిసార్లు రాశారు, ఈ అటెంప్ట్ ఏంటి? నా పేరు నాగరాజు అండి, మాది జనగాం డిస్టిక్. నేను యాక్చువల్లీ 2015లో గ్రూప్ 2 నోటిఫికేషన్ అప్పుడు ఇంటర్వ్యూ వరకు వెళ్ళిపోయినా. తర్వాత కూడా ఫర్దర్గా వేరే ఎగ్జామ్స్ రాస్తే ఏసోగా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఇప్పటికి 2022 నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్కి ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ అయ్యడం జరిగింది. సో నేను అప్పటి నుంచి ఏదైతే 19లో ఏదైతే ఇంటర్వ్యూ ఫెయిల్ అయినానో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడూ వదలలేదు. సో ఎప్పుడో ఒకసారి నా అంటే ఉద్యోగం వృత్తి చేస్తూ మిగతా ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటూ రోజుకి అట్లీస్ట్ ఒక 2-3 గంటలన్నా చదివితే అంటే నువ్వు ఏదైతే గోల్ అనుకున్నావో, అంటే బిఫోర్ నువ్వు ఇంటి ముందు ఎట్లయితే బయటకు వచ్చినావో, ఏది ఒక జాబ్ కొట్టానని కాన్ఫిడెన్స్తో మళ్ళీ తిరిగే వెళ్ళాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు నేను అది పట్టుకొనే వెళ్తున్నా. అది నాకు పట్టుకోవాలంటే 10 years పట్టింది. 10 years మీన్స్ అంటే ఎందుకంటే రెగ్యులర్గా నోటిఫికేషన్ పడితే మోస్ట్లీ కొట్టేటోళ్ళము. సో అయినా వదలేదు, ఇప్పటికి కూడా అయినా స్టిల్గా కొట్టినాము. అండ్ గ్రూప్ 2తో పాటు గ్రూప్ 3 కూడా సెలెక్ట్ అయినా. గతంలో కూడా ఒక 5-6 జాబ్ కొట్టిన, ఇది 2018లో. అందులో బెస్ట్ ఏం చూసుకున్నా అంటే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా. సో అది చూసుకుంటూ వర్క్ చేస్తూ మాది బచ్చనపేట తహసీల్ ఆఫీస్లో నేను వర్క్ చేస్తున్నాను అండి. సో ఇంకా రిమైనింగ్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా డీమోటివేట్ కావద్దు. ఒకటి, మీరు మీ ఇంటికి అంచెలు ఎట్లయితే బయటికి వెళ్ళారో ఒక లక్ష్యంతోనైతే మీరు వెళ్ళారు, ఆ లక్ష్యాన్ని తీసుకోపోయేదాకా మీరు నిరంతరం శ్రమించాలి. కొన్ని ఈవెంట్స్ వస్తుంటాయి, దాన్ని డీమోటివేట్ కావద్దు. సో మీకు అంటే నేను ఎక్కడ చదివినా అంటే సిటీ సెంట్రల్ లైబ్రరీ, చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ, దాదాపు 6 years ఉన్నా అక్కడ. 5 రూపాయల భోజనం చేసుకుంటూ, సిటీ సెంటర్లో 5 రూపాయల భోజనం చేసుకుంటూ, రూమ్లో 5-6 మెయింటైన్ చేసుకుంటూ 5-6 నుండి నిరంతరం ఎవ్రీ 7 o'clock వెళ్ళేది 9 o'clock వచ్చేది.
ఇలా షెడ్యూల్ గడిస్తేనే ఒక సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అనేది డెవలప్ అవుతుంది. సో అప్పుడు డెవలప్ అయినాక నువ్వు ఏ పరీక్ష రాసినా నువ్వు తోపు అయిపోతావు. ఎందుకంటే సబ్జెక్ట్ వస్తే ఏ పరీక్ష అయినా కొట్టవచ్చు. సో నా అడ్వైస్ ఏంటంటే ఫర్దర్గా ఎవరైనా ప్రిపరేషన్ కావటం వాళ్ళకి నిరంతరం శ్రమించండి, తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. సో ఎగ్జాంపుల్ నేనని కాదు, ఇంకెవరైనా తీసుకోండి. నేను 15th మిస్ అయినా కూడా కంటిన్యూగా చదువుతున్నా. ఈరోజు 10 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పుడు నాకు ఏజ్ కూడా 35. చదివితే ఖచ్చితంగా మీకు సెలెక్టెడ్ ఒక సర్వీస్ అని వస్తుందని నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఏం Yeah. చేసేవాళ్ళు ఫ్యామిలీ మై ఫాదర్ ఫార్మరు, మా మదర్ కూడా వ్యవసాయదారుడు. మేము ముగ్గురు అన్నదమ్ములం అండి. మా అన్నయ్య బస్ డ్రైవింగ్ చేస్తాడు. మా బ్రదర్ ఇక్కడే హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటారు. సో నేను కూడా ఇప్పుడు మ్యారీడ్, నాకు 2 పిల్లలు. మీ ఫ్యామిలీలో మీరే గవర్నమెంట్ జాబ్ మా కుటుంబం నేపథ్యంలో ఫస్ట్, మళ్ళీ మా గ్రామంలో ఫస్ట్ ఒక గెస్టెడ్ ఆఫీసర్గా మా ఊరికి నేనే మొదటి వ్యక్తిని, డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మొదటి వ్యక్తిని నేనే. ఎట్ ద సేమ్ టైం కూడా అంటే నేను నా గురించి గొప్పలేం కాదు, అచీవ్ చేసుకోవడానికి ఎట్ ద సేమ్ టైం కూడా ఒక 10-15 జాబ్స్ ఇప్పుడు స్టిల్ కొట్టినా బెటర్ జాబ్ కోసం ఉంటున్నా. సో మరి అదే ఎక్కొచ్చు కదా అంటే ఇప్పుడు ఎవరికైనా నేను బెటర్ పొజిషన్ పోవాలనుకుంటుంది, బెటర్ సర్వీస్ ఇవ్వాలనుకుంటుంది. ఎందుకంటే నేను కింది లెవెల్లో చేస్తున్నా కాబట్టి ఇంకా నేను ఆ పొజిషన్ పోతే ఇంకా నేను బెటర్ సర్వీస్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో. జాబ్ పొందడానికి అంటే మిమ్మల్ని ప్రేరేపించింది ఏంటి? అంటే ఎలాంటి సేవలు చేద్దాం అనుకుంటున్నారు? ఒక్కటే అండి, తప్పకుండా ఇప్పటికీ నేను 5-6 ఇయర్స్లో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తాను. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ చాలా పేదలు వస్తుంటారు. ఒక సర్టిఫికేట్ కావచ్చు, ఒక నివాసం, ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, అందరూ పేదలు వస్తుంటారు. జెన్యున్గా ఎవరైతే ఉన్నారో కొన్ని వర్క్ వస్తాయి, అటువంటి వాళ్ళు కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ ఒకటి పంచాయత్ సెక్రటరీ కూడా చేసిన 2 months. సెక్రటరీ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ తెలుసు. ఎందుకంటే నేను ఒక గ్రామీణ వ్యవస్థకు వచ్చిన కాబట్టి ఎలా డెవలప్ చేయాలనే విషయాన్ని కూడా నేను కోరి ఎంచుకున్నా. ఇప్పుడు ఎక్కడ పోస్టింగ్ ఇస్తున్నారండి? ఇప్పుడు నేను అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్గా సెలెక్ట్ అయినా అయితే చాలా మంది కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, మనం చాలా అంటే ట్రై చేసినా అవ్వవు, ఇలా చాలా మంది యువత నిరుత్సాహపడుతుంటారు. వాళ్ళకి మీరేం చెప్తాం? ఒకటే అండి, మనం ఏ లక్ష్యంతో వచ్చినామో ఆ లక్ష్యం నెరవేరేదాకా నిన్ను డిమోట్ చేస్తుంటారు. తల్లిదండ్రులకి చెప్పాలి, దోస్తులకి చెప్పాలి, మీ చుట్టాలకు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఒక సర్వీస్ రావాలంటే 2 సంవత్సరాలకు రాదు, 3 సంవత్సరాలకు రాదు, కొందరికి 2 ఏళ్ళకు రావచ్చు. కానీ వెయిట్ చేయాలి ఖచ్చితంగా. నువ్వు నిరంతరం 8 hours చదవండి సరిపోతుంది. ఎందుకు రాదో నన్ను అడగండి, చెప్తా. 8 hours నేను డెఫినెట్గా నువ్వు టేబుల్ వైజ్గా పెట్టుకోండి, సబ్జెక్ట్ వైజ్ పెట్టుకోండి. మీకు సర్వీస్ ఎందుకు రాదో నేను అడుగుతుంటా. కోచింగ్ అంటే అన్నిట్లో కోచింగ్ తీసుకోవడం అవసరం లేదు. జస్ట్ 8 hours తీసుకోండి, కొన్ని లిమిటెడ్ పుస్తకాలు చదవండి. లిమిటెడ్ అంటే మళ్ళీ అంతగా సబ్జెక్ట్ కాదు, అవసరం ఉంటే అప్డేట్. జనరల్ నాలెడ్జ్ అవ్వచ్చు, రెగ్యులర్ పేపర్స్, ఇవన్నీ ఎలా తీసుకునేవాళ్ళు? అంటే ఎలా డైలీ పేపర్, డైలీ ఒకటి కరెంట్ అఫైర్స్ చదవాలంటే డైలీ పేపర్ అప్డేట్ ఉండాలి, వీక్లీ పేపర్ ఒకటి అప్డేట్ ఉండాలి. మన ఫర్ ఎగ్జాంపుల్ నమస్తే తెలంగాణ నిపుణాన్ని ఉంటుంది, సక్సెస్లో వెలుగు ఉంటుంది, మళ్ళీ మంత్లీ మ్యాగజైన్స్ ఉంటుంది, వివేనా ఉంటుంది, షైన్ ఇండియా వస్తుంది, చాలా మంది ఉంటాయి. నీకు రొటీన్గా, ఎందుకంటే ఆ పుస్తకాన్ని తీసుకుంటే రొటీన్గా చదవాలి. ఎందుకంటే ఒక పుస్తకం చదివినా మళ్ళీ ఇంకొక మార్కెట్లో కొత్త ఆథర్ వస్తుంటుంది. సో అట్లా చదివితే అంటే నువ్వు ఆ సబ్జెక్ట్కి ఈ సబ్జెక్ట్కి మిస్ అయిపోతుంటుంది, సిలబస్ అనేది మిస్ అయిపోతుంటుంది. రొటీన్ మోస్ట్లీ ఒక బుక్ని 10 మాటలు తిప్పినా నష్టం లేదు, 10 మాటలు తిప్పడం నష్టం లేదు. ఎందుకంటే రేపు ఎగ్జామ్లో ఎలిమినేషన్ ప్రాసెస్లో క్వశ్చన్ చేయబడతాం, ఎలిమినేషన్ చేయొచ్చు. నీకు ఖచ్చితంగా ఒక 4 ఆప్షన్లలో 2 నీకు తెలియనే వస్తుంది. ఈ 2 ఎలిమినేషన్ చేయొచ్చు. ఏది వాడు కొత్త క్వశ్చన్ ఇచ్చినప్పుడు. అదే నీకు ఆల్రెడీ రొటీన్గా నువ్వు 10-20 పుస్తకాలు చదివినావు కాబట్టి దాన్ని రిపీటెడ్గా ఈజీగా పెట్టేస్తావు నువ్వు, అంతే. ఇక ఫర్దర్ మా అచీవ్మెంట్ ఏంటంటే నెక్స్ట్ గ్రూప్ 1 సక్సెస్ కొట్టడం, అదొకటి లక్ష్యం. ఎందుకంటే 4 నుంచి 3 నుంచి 2 నుంచి 1 ఒకటి మిగిలింది స్టేట్ గవర్నమెంట్ వరకు. సో సివిల్స్ అంటే ఇప్పుడు సివిల్స్ అంటే నేను రాస్తానని చెప్పరు, గ్రూప్ 1 వరకు అచీవ్మెంట్ అయితే ఉన్నదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.